మనం కొంతమంది సెలబ్రిటీలను చూస్తే అబ్బా వీళ్ళు చాలా గొప్పోళ్ళురా ఆ స్థాయికి వెళ్ళారంటే అనుకుంటాం. ఆ తర్వాత వాళ్ళు రెగ్యులర్ ఫాలో అప్లో వాళ్ళ బిహేవియరు దీన్ని సక్రమంగా ఉంటే ఫాలో అవుతాం, కానీ చిరాగ్గా ఉంటే ఫాలో అవుతామా? లేదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. అంబటి రాయుడు మంచి క్రికెటర్గా పేరు, అందరూ అభిమానించారు, అభినందించారు. ఆయన ఆ మధ్యన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం తిరిగారు కొన్ని చోట్ల. ఆయన గుంటూరు ఎంపీ అని అందరూ అనుకున్నారు. గుంటూరు ఎంపీ నిజంగా కాపుకే ఇచ్చారు, కాబట్టి కిలార్ రోసికి ఇచ్చారు, అంబటి రాయుడికి ఇవ్వలేదు. ఎందుకని? తను తిరుగుతున్నాడు, దండాలు పెట్టుకుంటున్నాడు, ఈ చోట్ల తిరుగుతున్నాడు అంతే తప్పించి పార్టీలో అందరినీ కలుపుకుంటూ వెళ్ళి సాగించాల్సినటువంటి యాక్టివిటీ అంటే ఒక జోష్ నింపడం వల్ల కాలేదు. సరే, అంబటి రాయుడిని పక్కన పెట్టి మిగతాది ఆలోచించేటప్పటికి రాయుడికి కోపం వచ్చింది. ఆ తర్వాత వైసీపీకి వ్యతిరేకంగా కామెంట్ చేశారు. తర్వాత తను అదేది క్రికెట్ మ్యాచ్ ఏదో ఉంది కాబట్టి నేను ప్రస్తుతం సైలెంట్ అయిపోతున్నానని ప్రకటించారు. అప్పుడు అంబటి రాయుడు మీద ముసలి కన్నీరు గార్చినటువంటి మీడియా మళ్ళీ సైలెంట్ అయిపోయింది, తెలుగుదేశం అనుకూల మీడియా. ఇప్పుడు అంబటి రాయుడు మళ్ళీ ఏమైందో తెలియదు, తెల్లవారుజామున ఇది 3:19కి సిద్ధం అంటూ 2 క్వశ్చన్ మార్కులు పెట్టారు. అంటే ఇది జగన్ని వెక్కిరిస్తున్నా, లేకపోతే తను లేదు వైసీపీకి మద్దతుదారుని అని చెప్పడమా? అర్థం కానటువంటి అది మేధావిత్వం కింద చూడాలా, లేకపోతే దాంట్లో ఉన్నటువంటి ఏదో ఉందనేది గ్రహించాలా అన్నదే తేలాల్సి ఉంది.